స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు గ్రామ మహిళలకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధుల యొక్క ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగిందని ప్రముఖ వైద్యులు కె విజయబాబు వివరించారు. అందులో భాగంగా గ్రామం నుండి వచ్చిన మహిళలకు వారి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది మహిళలకు అవసరమైన పరీక్షలను నిర్వహించారు. అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలతో పాటు కిషోర్ బాలికలకు కూడా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను అంగన్వాడీ సిబ్బంది తయారు చేయించిన పిండి వంటకాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు విజయబాబు మాట్లాడుతూ గ్రామీణ మహిళలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇంతటి చక్కటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. అందుచేత మహిళలు ఎక్కువగా చవిచూసే రొమ్ము క్యాన్సర్, గర్భ క్యాన్సర్, మధుమేహం, టీబీ, ఊపిరితిత్తులు వంటి వ్యాధులను ఉచితంగా నయం చేయడం జరుగుతుందన్న సంగతి తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాలపురెడ్డి పాపయ్యమ్మ, ఎంపీటీసీ సభ్యుడు నంది వెంకన్న, అలాగే ఆరోగ్య సిబ్బంది సిహెచ్ఓ జ్యోతి, పీహెచ్ఎన్ వైకే అన్నపూర్ణ, హెచ్ఎస్ రమణమూర్తి, అలాగే హెచ్వి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మెయిన్ ఏంటంటే అసంక్రమిత వ్యాధుల కోసం మీకు చెప్పాల్సి ఉంటుందండి. అసంక్రమిత వ్యాధులు అంటే ఏంటంటే మనకి రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, సర్వైకల్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో మనకి బీపీ, షుగర్లు అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటున్నాయి. అంతకుముందు మన తాతల కాలం, మన పేరెంట్స్ టైంలో అయితే వాళ్ళకి ఎవరికి ఉండేవి కాదు. ఊళ్ళో వచ్చేసరికి ఎవరికో కొంతమందికే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మాత్రం అందరికీ ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే మనం తినే ఆహారం వేరు, మనం ఉండే విధానం వేరు, జీవనశైలి అంతా ప్లాస్టిక్ వాతావరణం అయిపోయింది. ఏ తినాలని అంత ప్లాస్టిక్ ఫుడ్ అయిపోయింది అనమాట. సో అందుకని ఇప్పుడు రాబోయే తరంలో ఏంటంటే క్యాన్సర్ కి ప్రతి ఒక్క ఇంట్లో క్యాన్సర్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో ఆ క్యాన్సర్ ని మనం ముందుగానే ప్రాథమికంగా గుర్తించుకోగలిగితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మన కుటుంబం బాగుంటుంది, అలాగే సమాజం కూడా బాగుంటుంది అనమాట. సో మనకి ఏంటంటే క్యాన్సర్ ని మొదట్లోనే గుర్తించుకోవాలి. అది ఏంటంటే మనకి స్క్రీనింగ్ అనేది టెస్టులు చేస్తారు. అది మనకి బయటకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఖర్చుతో కూడింది కాదు, డబ్బుతో కూడింది కూడా కాదు. జస్ట్ మనం దాని యొక్క లక్షణాలు గుర్తించగలిగితే ఫస్ట్ లోనే మనం డాక్టర్ దగ్గరికి తర్వాత వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మహిళలు ఇంట్లో మామూలుగా గృహిణులు లోపల ఉండిపోవడం వల్ల, విలేజెస్ లో గ్రామీణ ప్రాంతాల్లో సరిగ్గా తెలియకపోవడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల అండ్ కొంతమంది విడియపడి సిగ్గుపడిపోయి అన్ని ప్రైవేట్ పార్ట్స్ లోపల భాగాలు బయట వైపు చూపించాలన్న థాట్లో ఉండిపోయి వాళ్ళకి ఎంత బాధ వచ్చినా కానీ, ఎంత వాపులు ఉన్నా కానీ చూపించుకోకుండా అలానే ఉంటారు. కానీ చూపించుకోవాలండి. ఈ క్యాన్సర్ అనేది నాకు మాత్రమే వస్తుంది, కొంతమందికి మాత్రమే వస్తుంది అనేది మాత్రం అపోహ అనమాట. అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి అబ్బాయిలో ఏంటంటే ప్రతి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీగా ఓరల్ క్యాన్సర్ అని స్క్రీనింగ్ చేయించుకోవాలి, నోటి క్యాన్సర్. తర్వాత 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అనేది టెస్ట్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. నోటి క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే ఎవరికైనా కానీ ఎక్కువగా మందు తాగుతూ ఉంటారు, అలాగే చుట్లు తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు, బీడీలు తాగుతూ ఉంటారు, అలాగే నాలుగు కింద వచ్చేసరికి పాన్ పరాగు, ఖైనీలు అవి పెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళలో ఏంటంటే ఈ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి తాగుతున్నాం కదా, మాకేం రావట్లేదు, అందరూ బాగానే ఉన్నారు కదా అని చెప్పి అనుకోరు. వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే పళ్ళలో ఏమన్నా షార్ప్ అంటే సన్నగా ఉంటాయి అనమాట పళ్ళు. ఆ పళ్ళు ఏంటంటే నోటికి గుచ్చుకొని పోయి అక్కడ ఏంటంటే ఒక పుండులాగా మారిపోతూ ఉంటాయి. సో ఆ పుండులాగా అయిపోయి తర్వాత ఏంటంటే కాలక్రమేణా అదేమవుతుందంటే క్యాన్సర్ కణాల కింద